ఎవ్రీవన్, వెల్కమ్ టు sreeksha's కార్నర్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన ఛానల్లో హోమ్ స్టైల్లో చికెన్ బార్బెక్యూ ఎలా చేయాలో చూద్దాం. చికెన్ మ్యారినేషన్ కోసం ముందుగా ఒక హాఫ్ కప్ పెరుగు, ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, కారం, పసుపు, ఉప్పు, కొంచెం నిమ్మకాయ తీసుకుని, నేను తీసుకున్నది ఒక పావు కిలో చికెన్ అండి, బోన్లెస్ తీసుకున్నాను. వీటన్నిటిని కలిపి చికెన్ని అందులో వేసి మ్యారినేట్ చేసి 2 hours ఉంచుకోవాలి. ఇప్పుడు మా బార్బెక్యూ చేయడానికి ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఆనియన్స్, మ్యారినేట్ చేసిన చికెన్, తర్వాత స్టిక్స్తో పాటు నేనేం చేశానంటే పొడుగు స్టిక్స్తో పాటు చిన్నవి టూత్ పిక్స్ కూడా తీసుకున్నానండి. నేను తీసుకున్న స్టిక్స్ని, నా దగ్గర బార్బెక్యూ స్టిక్స్ లేవండి, నేను తీసుకున్న మామూలు స్టిక్స్ తీసుకున్నాను. దాన్ని ఫైన్గా షార్ప్గా చేసి, ఫ్రంట్ టూత్ పిక్ ఉన్న షార్ప్నెస్ ఉంటుంది కదా మన పీసెస్ దిగడం కోసం, అలా షార్ప్గా చేసి ఫస్ట్ ఆ స్టిక్స్కి ఫస్ట్ ఆనియన్ ముక్క, ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీస్, ఇవి రెండింటిని ఒకదాని తర్వాత ఒకటి గుచ్చుకున్నానండి. మనం మ్యారినేషన్ చేసేటప్పుడు చేసిన తర్వాత చికెన్ని కనుక 2 hours ఫ్రిడ్జ్లో ఉంచితే ఇంకా సాఫ్ట్ అవుతాయండి. నేను ఇది 2 hours ముందే మార్నింగ్ తెచ్చారు, దాన్ని వెంటనే మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో ఉంచాను. తర్వాత మనం ఇప్పుడు వీటన్నిటిని ఈ విధంగా రెడీ చేసి ఉంచుకున్నామండి. బార్బెక్యూ అనగానే మనకి బొగ్గుల మీద కాల్చడమే గుర్తొస్తుంది కదండి. బొగ్గుల మీద కాల్చుకోవడమే తెలుసు, కానీ ఇప్పుడు మనం ఇంట్లో ఈ 2 రకాలుగా ట్రై చేద్దాం. నేను ఈ 2 రకాలుగా ట్రై చేశానండి, టేస్ట్ బాగా వచ్చాయి, అందుకనే మీకు చూపిద్దాం అనుకున్నాను. ఇప్పుడు నేను స్టవ్ మీద ఇది మనం పుల్కాస్ అవి కాల్చుకుంటాం కదా, అది పెట్టి హీట్ చేసుకున్నాను. దానిపైన ఇప్పుడు పొడుగు పెడదామండి. చిన్న చిన్న టూత్ పిక్స్తో మనం చేసుకున్నాం కదా, వాటిని దీనిపైన పెట్టుకుందాము. దీంట్లో ఏంటంటే కొంచెం ఆయిల్ వేసానండి, లైట్గా ఆయిల్ వేసి దీన్ని కాల్చుకుంటున్నాను. అది ఆయిల్ ఏమి వేయలేదండి, దాన్ని జస్ట్ స్టవ్ మీద అలా కాల్చేస్తున్నాను. చూద్దాం అవి ఎలా రెడీ అవుతాయో. ఇవి ఫస్ట్ ఇలా కాల్చుకునేటప్పుడు కింద అతుక్కుపోతాయండి, వెంటనే మార్చొద్దు. కొంచెం కాల్చుకున్న తర్వాత అది బాగా కాలిన తర్వాత కింద వైపు, అప్పుడు మనం రెండో సైడ్ని తిప్పుకుందాం. రెండో వైపు తిప్పుకోవాలి. ఇవి కూడా కొంచెం కొంచెం ఫ్రై అవుతున్నాయండి, చూద్దాం. ఇది తిప్పి, ఇది కూడా బాగా ఫ్రై అవుతుంది. కాకపోతే మనం సిమ్లోనే చేసుకుంటాం కదా, లోపల చికెన్ కూడా బాగా కుక్ అవ్వాలి కదా, సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. అవి రెండింటిని బాగా కాల్చేసుకున్నాం కదండి, నేను అవి మార్చేసాను. ఇప్పుడు మన చికెన్ బార్బెక్యూ రెడీ అయిపోయినట్టే. ఎలా ఉందో చూద్దాం. మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.